పిల్లల ఎముకల ఎదుగుదలకు పనికొచ్చే పత్యాహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. తుమ్మ జిగురు ముక్కలు, ఎండు ఖర్జూరాల పొడి, కొబ్బరి తురుము, గసగసాల పొడి, జీడిపప్పు, బాదం, బెల్లం, చక్కెర, పిప్పళ్ళు, సొంటి, పాలు, నెయ్యి. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి స్టార్ట్ చేద్దామా అండి? తయారు చేద్దామా. అంటే ఇది పిల్లలకి చేస్తున్నాం కనుక వాళ్ళు హ్యాపీగా తినేలాగా ఉండాలి. దానికోసం మనం ఒక లడ్డు లాంటిది, ఒక హెల్దీ లడ్డు లాంటిది, ఒక పథ్యం లాంటిది తయారు చేద్దాం. ఇది తయారు చేసుకోవడానికి మనకి మొట్టమొదట కావాల్సింది ఏంటంటే మోచరసం అంటాం ఆయుర్వేదంలో. నార్మల్గా చెప్పేటప్పుడు దాన్ని తుమ్మ జిగురు అంటారు. ఇలా తుమ్మ జిగురు చిన్న చిన్న ముక్కలుగా మనకి దొరుకుతుంది, లేకపోతే గడ్డలా దొరికితే కనుక దాన్ని ముక్కల్లాగా కొట్టేసుకోవాలి. కొట్టేసుకుని దీన్ని ఒక్కసారి నేతిలో వేయించినటువంటి దాన్ని పొడిలాగా చేసుకోవాలి. అంటే కొంచెం నెయ్యి వేసి మూకుట్లో వేయించేసి పొడిలాగా చేసుకోవాలి. మనం ముందుగానే అలా పొడి చేసేసి పెట్టుకున్నటువంటి తుమ్మ జిగురుని రెడీగా పెట్టుకుంది. ఇదేంటంటే మీరు పిల్లలకి బాగా ఎక్కువ రోజులు సరిపోయేలాగా చేస్తారు కనుక దాదాపుగా 200 గ్రాముల పరిమాణంలో వేయించి పొడి చేసినటువంటి తుమ్మ జిగురు పొడిని తీసుకోండి. మేము సుమారుగా మీకు చూపించడం కోసం కొద్ది పరిమాణంలో తీసుకొని చూపిస్తాం. కొద్దిగానమ్మా ఇది మనం అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. లడ్డు కావాల్సిన పదార్థాలన్నీ ముందు తుమ్మ జిగురు పొడిని అందులో వేయండి. తర్వాత పిల్లలకి చాలా బలాన్ని ఇచ్చేటువంటిది ఎండు ఖర్జూరాలు తీసుకుందాం. ఎండు ఖర్జూరాలను పొడి చేసి వేయించి ఇంకొంచెం పొడిలాగా చేసేసి రెడీగా పెట్టేసి ఉంచుకునేది మనం ఇప్పుడు వేస్తున్నాం. మామూలుగా అయితే కొంచెం వేయించుకోవాలి, కొద్దిగా నేతిలో వేసి వేయించుకోవాలన్నమాట. సో ఈ ఖర్జూర పొడిని కూడా మనం ఇందాక పెట్టుకున్నటువంటి తుమ్మ జిగురు పొడితో కలుపుకోవాలి. సుమారుగా 200 గ్రాముల పరిమాణంలో సమానంగా ఇందాక మనం తీసుకున్న తుమ్మ జిగురు పొడి ఎంత ఉందో అంతే పరిమాణంలో ఎండు ఖర్జూరాల పొడి కూడా వేయాలి. తర్వాత ఎండు కొబ్బరి తురుము. ఎండు కొబ్బరిలోంచి కూడా పిల్లలకు కావాల్సినటువంటి ఖనిజ లవణాలన్నీ కూడా బాగా వస్తాయి. అంటే కొంత తైల పదార్థం కూడా అవసరం. ఇందులో ఉండేటువంటి న్యాచురల్ నూనె పదార్థం ఉంటుంది కదా, నూనె తీసేసినటువంటిది కాకుండా ఎండు కొబ్బరిలో ఉండేటువంటి నూనె కూడా పిల్లల ఎముకలకు అవసరమైనటువంటిది. ఇది 100 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. ఇందాక 200 తీసుకున్నాము, ఇది ఒక 100 గ్రాములు తీసుకోవాలి. కొద్దిగా ఇందులోంచి ఎండు కొబ్బరి కూడా అందులో వేయండి. తర్వాత గసగసాలు కూడా ఎముకల బలానికి ఉపయోగపడతాయి. ఇది కూడా ఏంటంటే గసగసాలను పొడిలాగా చేసేసి ఒక 100 గ్రాముల గసగసాల పొడిని ఇందులో వేయాలి. తర్వాత మనం వేసుకునేది ఏంటంటే పిల్లలకి బాగా ప్రియమైనటువంటి జీడిపప్పు, బాదం పప్పును. ఈ జీడిపప్పు, బాదం పప్పు రెండింట్లో కూడా చక్కగా కాల్షియం అది బాగుంటుంది. ముఖ్యంగా బాదం పప్పులో కాల్షియం అది చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లల ఎముకలకి ఇది మంచి బలాన్ని ఇస్తుంది. ఇవి రెండు కూడా ఏంటంటే చెరొక 50 గ్రాముల పరిమాణం తీసుకోవాలి. 50 గ్రాములు తీసుకుని కొద్దిగా వేయించి వీటిని కూడా పొడి చేసేసుకోవాలి. సో జీడిపప్పు పొడి, బాదం పొడి చెరొక 50 గ్రాములు తీసుకుందాం. అన్ని మంచివన్నీ వేస్తున్నాం కదా ఇందులో, పిల్లలకి బలాన్ని ఇచ్చేటువంటివి, రుచిగా ఉండేటువంటివి కూడాను. దీంతో ఏంటంటే ఇచ్చినటువంటిది అరగాలి. పిల్లలకి ఎప్పుడైనా మనం పెట్టామంటే అది అరగాలి కనుక అరుగుదలకు ఉపయోగపడేటువంటి సొంటి, పిప్పళ్ళు రెండు కూడా వేసుకోవాలి ఇందులో. సొంటిని, పిప్పళ్ళని కూడా విడిగా కొంచెం నేతిలో వేయించేసి తర్వాత పొడి చేసేసుకోవాలి. అయితే ఈ 2 పొళ్ళు కూడా కొంచెం తక్కువ పరిమాణంలో, కొంచెం 25 గ్రాములు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న అన్ని పొళ్ళని బాగా కలిపేసేయాలి. కలిపేసి ఒక పక్కన ఉంచండి అలాగా. ఇప్పుడు మనకేంటంటే ఈ లడ్డు చేసుకోవడానికి మరి తీపి కావాలి కదా, కొంచెం బెల్లము, పంచదార అవన్నీ కూడా తీసుకోవాలి. దానికి ఏంటంటే ఒట్టిగా అలా విడివిడిగా కాకుండా ఒక 1/2 కప్పు పాలు తీసుకుని దాన్ని కాచి అందులో కొంచెం ఒక 300 గ్రాముల పరిమాణంలో బెల్లము, 200 గ్రాముల పరిమాణంలో పంచదార ఈ పాలల్లో కలిపి కరిగించుకోవాలి. వేడిగా అంటే పొయ్యి మీద పెట్టి వేడి చేసి కరిగించుకోవాలి. స్టవ్ వెలిగించండి. మీరు ఒక 1/2 కప్పు పరిమాణంలో పాలు తీసుకోండి. మనకి ఊరికే మనం పెట్టుకున్నటువంటి పిండికి సరిపోయేలాగా కొద్దిగా పాలు తీసుకుని వెచ్చి పెడదామా. బెల్లము, పంచదార అంటే మీకు చెప్పిన కొలతల ప్రకారం 300 గ్రాముల పరిమాణంలో బెల్లము, 200 గ్రాముల పరిమాణంలో పంచదార మేము కొద్దిగా వేసి మీకు చూపిస్తాం. ఇప్పుడు
ఒక చిన్న చెంచాడు నెయ్యి కూడా కలుపుకుందాం ఇందులో. అన్నింటిని బాగా కలిపేసి కరిగిపోనివ్వాలన్నమాట. పెద్దగా పాకం అని కాదు, అన్ని కరగాలి. సన్నటి మంట మీద పెట్టకపోతే మనకి మళ్ళీ అవన్నీ గట్టిగా అయిపోతాయి. కాస్త తీపి ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు బెల్లం కాస్త అటు ఇటులో కూడా వేసుకుని కొంచెం వేసుకున్నా పర్వాలేదు. పాకం అంతా అక్కర్లేదు, కరిగిపోతే చాలు. ఆ కరుగుతూ ఉన్నప్పుడు కరిగిపోగానే మనం ఇందాక పెట్టుకున్నటువంటి పొడులన్నీ ఇందులో కలిపేసేయాలన్నమాట. ఉండ చుట్టుకోవడానికి మనకి ఏ విధంగా కరెక్ట్ అలా కావాలన్నమాట. ఇప్పుడు అది కొంచెం అంటే కాస్త వేడిగా ఉంది కనుక చేయి పట్టుకోవడానికి అనువుగా అయ్యేంత వరకు ఆగి తర్వాత చిన్న చిన్న లడ్డూలాగా తయారు చేసుకోవాలి. చల్లారిపోయి ఉంటుంది కదండి. చల్లారిపోయి ఉంటుంది, చూసి చక్కగా లడ్డూలా తయారు చేసేదాన్ని. చూస్తుంటేనే తినేయాలనిపించేంతగా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలకి ఎలా ఉంటుందో. చాలా రుచిగా కూడా ఉంటుందమ్మా. అందులో ఎండు కొబ్బరి, ఏంటి బాదం పప్పు, తర్వాత జీడిపప్పు, ఎండు ఖర్జూరం అన్ని రుచిగా ఉండేవి, మంచి పోషక విలువలు ఉన్నటువంటివి కదా. వాళ్ళు హ్యాపీగాను తింటారు, మంచి ప్రయోజనం కూడా ఉంటుంది అది. కానీ పిల్లలకి రోజు పెట్టేటప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే గోల్ చేసి పెట్టలేము. పత్యాహారం అయినా కూడా చక్కటి రుచిగా ఉండేటువంటి ఆహారం ఇది. సో మొత్తం మీద చిన్నపిల్లల ఎముకలకు బలాన్ని ఇచ్చే పత్యాహారాన్ని చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. తప్పకుండా బాగుంటుంది అది.